ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యం మనం ఈ సమయంలో చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. ఈ సమయంలో మనం వాక్య భాగాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనాన్ని, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయము. ప్రేమంటి వాళ్ళారా, మరి ఈ సమయంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని, మరి నీ చేతికి ఏ పని అయితే మరి వస్తుందో మరి ఆ పనిని నువ్వు శక్తి లోపం లేకుండా చేయమని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అవును ప్రేమంటులారా, విశ్వాసము రక్షించబడినంటే దేవుని బిడ్డలు మనము, దేవుడు మనకి ఆయన ఇచ్చిన పనిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరం జీవించాడు. యేసు ప్రభు వారు జీవించి ఆయన 3.5 సంవత్సరం సేవ చేశాడు ఈ భూమి మీద. ఆయన అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశాడు. ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తును పంపించిన పనిని ఆయన భూమి మీద ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దేవుని పని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆ పనిని నీకు నాకు మనందరూ కూడా ఇచ్చున్నాడు. మనం చూసినట్లయితే అపోస్తలులైన మరి శిష్యులు మనం గమనించినట్లయితే మరి వీళ్ళందరూ కూడా మరి యేసు ప్రభు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు కూడా మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష కలుగుతుందని చెప్పి యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా వారు మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను దేవుని పనిని చేశారు. అనేక అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. శిష్యులు దెయ్యాలు ఎలగొట్టారు, స్వస్థపరిచారు, రోగులు స్వస్థపరిచారు. అనేక అద్భుతాలు అనేకమైన వారికి దేవుని సువార్తను మరి దేశంలో మరి ప్రతి దేశంలో కూడా వ్యాపింపచేసినట్లుగా ప్రపంచానికి వ్యాపింపచేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రసంగిలో 9వ అధ్యాయము 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయము. నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే, దేవుడు నీకు అప్పగించిన పని ఏదైనా సరే, ఒక చిన్న పని అయినా సరే, మందిరం పనైనా, ఊడ్చే పనైనా, షాపులు వేసే పనైనా, మనం బాత్రూమ్ క్లీన్ చేసేదైనా, ఏ పనైనా, సువార్త పనైనా, స్వస్థపరిచే వరం ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో, పాటలు పాడేది, దేవుని వాక్యం చెప్పేది, ప్రార్థన చేసేది, మరి ఇన్స్ట్రుమెంటు దేవుని వాక్యానికి అందించేది, ఎన్ని కూడా మరి ఏదైతే దేవుడు నీకు ఇచ్చిన పని ఉంటుందో ఆ పనిని శక్తి లోపం లేకుండా చేయమని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడిచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేయాలని చెప్పి మనం చూస్తున్నాం. అలాగ చేసినప్పుడు దేవుడు మహింపరచబడతాడంట. చూడండి, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, మనం గమనించినట్లయితే 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కాబట్టి ప్రేమటులారా, యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని ఆయన చివర శ్వాస వరకు కూడా ఆయన పని చేశాడు. ఆయన సులువు మీద మరణించి ఆయన మరి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచి ఆయన సజీవుడైనంత ఆహ్రోణమై పరలోకానికి పోయేంత వరకు కూడా దేవుని పనిని చేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచింది అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ భూమి మీద నీకు దేవుడిచ్చిన పని నువ్వు సంపూర్ణంగా చేస్తావో, శక్తి లోపం లేకుండా చేస్తావో, అప్పుడు దేవునికి మహిమ వస్తుంది, దేవుని ఘనత వస్తుంది.
నీకు సకల ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి మరి ఈ సమయంలో ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రేమటోలరా, ఏ పనైనా చేయుటకు మరి నీకు చేతికిచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన పనిని మనము నిర్లక్ష్యంగానో ఏమే ఇంకొక రకంగానో మనం చేయటము, లేకుంటే సమయానికి దాన్ని అనుసరించకుండా జీవించటము, ఏదో ఒకటి నిర్లక్ష్యంగా జీవిస్తే దానివల్ల దేవునికి మహిమ రాదు, నీకు ఆశీర్వాదములు కూడా రావు, దీవెనలు కూడా రావు. కాబట్టి ప్రేమటోలారా, దేవుడు ఇచ్చినట్టే ఆ సమయాన్ని దేవుని కొరకు నీకు దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన పని అది శక్తి లోపం లేకుండా చేయమని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అలాగా దేవుని పని చేయటానికి దేవుడు మనకు పని చేద్దాం. చూడండి, దేవుడు ఒక మాట చెప్పాడు నోవాతో, నోవా ఇదిగో నీ కొరకు నీ ఇంటి కొరకు ఓడను తయారు చేసుకోమని చెప్పాడు. దాని కొలతలు కూడా చెప్పాడు. 300 మూరల పొడుగు, 50 మూరల ఎత్తు, 30 మూరల ఎడల్పు, దానికి కావాల్సిన తలుపు ఇవన్నీ కూడా మరి ఆయన చెప్పాడు. అదే ప్రకారంగా నోవా చేసి ఏం చేశాడంటే మరి 7వ అధ్యాయంలో అది ముగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని పని పూర్తి చేసి మనం సంపూర్తి చేయాలని చెప్పి అది మన కొరకు, మన జీవితాల కొరకు, మన బిడ్డల కొరకు మనం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడి భద్రపరుస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుడు వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకాన్ని తండ్రి, నీకు వందనాలు. సమయంలో మీరు ఇచ్చిన సమయం కొరకే మీకు వందనాలు. అవును తండ్రి, మీ పని మేము చేస్తే మా పని మీరు చేస్తారని చెప్తున్నారు. అట్లాగా మేము చేయటానికి మీ కృపను సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.